హైదరాబాద్ నగరంలోని జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అపరిశుభ్ర ఆహార నిల్వలు సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ బృందం, కుల్సంపుర స్థానిక పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి జియాగూడలోని ఎస్బీఐ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సదరు తయారీ కేంద్రం ఎటువంటి FSSAI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అబ్దుల్ రషీద్ అపరిశుభ్ర వాతావరణంలో కుళ్లిపోయిన గుడ్లు మరియు పదే పదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. పాడైపోయిన కోడిగుడ్లు, వాడేసిన వంట నూనె, 5 కిలోలు తయారు చేసిన సమోసాలు, ముడి పదార్థాలు, యంత్రాలు, ఫ్రయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం మరియు వంట పాత్రలు అన్ని వస్తువులను సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుల్సంపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.